జోష్న రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి మీర్పేట మహిళా మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య మాధవిలతను దారుణంగా హత్య చేసినట్టుగా పోలీసులకు ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. అయితే ఇప్పటికే భార్య మాధవిలతకు సంబంధించిన శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి వాటన్నిటి కూడా ఉడికించడానికి పొటాషియం హైడ్రాక్సైడ్ ని నిందితులు వాడినట్టుగా గుర్తించారు. ఎందుకంటే కొత్త టెక్నాలజీ అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ ఎముకల్ని పూర్తిగా ఏదైతే నుజ్జు చేయడానికి దీన్ని వాడతారు. దీన్ని ఏదైతే కొన్ని చోట్ల మాత్రమే అమ్ముతారు, మిగతా ఏదైతే ఇది కొంత నిషేధితంగా ఉన్నా కానీ అవసరాలకు మాత్రమే వాడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి నిందితుడు పొటాషియం హైడ్రాక్సైడ్ ను వాడినట్టుగా ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. నిందితుడి నుంచి ఒక కన్ఫెషన్ కూడా పోలీసులు సేకరించారని చెప్పుకోవచ్చు. అంటే ప్రస్తుతానికి బాత్రూమ్ లలో ఏదైతే ఉందో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి భర్త గురుమూర్తి వేడి నీటిలో ఉడికించి బొక్కల పొడి చేసి బాత్రూమ్ ఫ్రెష్ ద్వారా పూర్తిగా డ్రైనేజ్ లోకి పంపించారనేది ప్రస్తుతం పోలీసులు నిందితుడు అనేటువంటి గురుమూర్తి దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడంతో ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే బ్లూ రేస్ టెక్నాలజీకి సంబంధించి ఆ గురుమూర్తి ఇంట్లో కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా ఏదైతే ఆధారాల కోసం చాలా ప్రయత్నాలు చేసినా దొరకకపోవడంతో బ్లూ రేస్ టెక్నాలజీతో కొన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ప్రస్తుతం 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ వరకు నిందితుడు గురుమూర్తి సెల్ ఫోన్ సిగ్నల్స్ తో పాటు మరోవైపు అతని కాల్స్ మరోవైపు సీసీ ఫోటోకి సంబంధించిన వాటన్నిటి కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్న నేపథ్యంలో దేశంలోనే ప్రధానమైనటువంటి ఫోరెన్సిక్ నిపుణుల సహకారాన్ని ప్రస్తుతం పోలీసులు తీసుకొని ఇవాళ పోలీసింగ్ చేతికి సంబంధించి డిఎన్ఏ రిపోర్ట్ కూడా చేరుకున్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి మరి కాసేపట్లోనే సిపి అధికారికంగా ఒకవైపు ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో 12 గంటల సమయాన రాచకొండ సిపి సుధీర్ బాబు దీనికి సంబంధించిన మర్డర్ మిస్టరీని మీడియా ముఖంగా చెప్పనున్నారు. మొత్తంగా చూసుకుంటే మహిళా మర్డర్ కేసు